తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ వ్యయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పెరిగిన జీతాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర భారం మోపుతోంది. రేవంత్ సర్కార్ నెత్తిన గుదిబండగా మారుతోంది. తద్వారా అభివృద్ధి పనులకు నిధుల లభ్యత తగ్గిపోతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం సమతుల్యత పాటిస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ప్రభుత్వంపై ప్రతి నెల ఎంత భారం పడుతోంది? సర్కార్ను టెన్షన్ పెట్టిస్తున్న ఆ లెక్కలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో జీతాలు, పెన్షన్లు రేవంత్ సర్కార్కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఓట్ల పండుగలో భాగంగా ప్రభుత్వాలు ఉద్యోగులకు ప్రకటించిన వరాలతో సర్కారు నెత్తిన గుదిబండగా మారుతున్నాయి. అది ఎంతలా అంటే ఏకంగా నెలకు 6,000 కోట్ల భారంగా మారింది. మరి ఇది అభివృద్ధి సంకేతమా లేక బడ్జెట్కు బరువా? రేవంత్ సర్కార్కు రోజురోజుకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారంగా మారుతున్నాయి. సుమారు 7 లక్షల కోట్ల అప్పుల చిట్టాతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం సవాలుగా మారింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని, ఖర్చులను బేరీజు వేసుకుని చెప్పిన సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పాలన చేయడం కత్తిమీద సాముగా మారింది. దీనికి ప్రధాన కారణం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లేనట. 2026-27 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టుకునేందుకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్కు రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల స్లిప్ చూసి షేక్ అవుతోంది. రాష్ట్ర ఖజానాపై ఈ జీతాలు, పెన్షన్ల భారం గత 10 ఏళ్లలో మోయలేనంతగా మారింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఉన్న ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 4 రెట్లు పెరిగిందట. నాడు నెలకు 1,500 కోట్లుండగా ఇప్పుడు ఏకంగా ప్రతి నెల దాదాపు 6,000 కోట్లను ప్రభుత్వం జీతాలు, పెన్షన్లకు వెచ్చిస్తోంది. దీంతో ఇది సర్కార్కు రోజురోజుకు మోయలేని భారంగా మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణలో కొందరు ఉద్యోగుల పే స్లిప్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మక మానదు. గ్రేటర్ హైదరాబాద్లో పనిచేసే స్వీపర్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో సమానంగా జీతం అందుకుంటుండడం విశేషం. ప్రతి నెల జీహెచ్ఎంసీలో స్వీపర్ 2 లక్షల రూపాయలను జీతంగా అందుకుంటుంది. మోడీ, రేవంత్ బేసిక్ శాలరీ కూడా 2 లక్షలే. ఇక దేశంలో ఏ ఐఏఎస్, ఐపీఎస్ మరే అధికారి అందుకునే విధంగా తెలంగాణలో కరెంట్ డిపార్ట్మెంట్లోని ఇంజనీరు జీతం అందుకుంటుండడం మోస్ట్ స్పెషల్. అతను ఏకంగా నెలకు 7 లక్షల రూపాయలను నెల శాలరీగా తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఇదే సర్కార్ ఖజానాపై పెనుభారంగా మారింది. ఎంతలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ భారం ఖజానాపై పడ్డానికి రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలే కారణమని టాక్. ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్ల వేటలో భాగంగా ఉద్యోగులపై ఆయా ప్రభుత్వాలు డిఏ హైకులు, పే రివిజన్లు ప్రకటిస్తున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు పలుకుతుండటంతో ఏటికేడు సర్కారుపై జీతాలు, పెన్షన్ల మొత్తం పెరిగి భారంగా మారుతుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ప్రస్తుతం ఉద్యోగుల లేటెస్ట్ డిఏ 33.67%. దీంతో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉద్యోగుల గ్రాస్ శాలరీలు లక్షలు దాటుతున్నాయి. దీంతో రాష్ట్ర బడ్జెట్లో ప్రతి ఏడు రాష్ట్ర రెవెన్యూలో ఏకంగా 45% శాలరీలు, పెన్షన్లు వడ్డీలకే సరిపోతుండడం సర్కార్కు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసి రెగ్యులరైజ్ అయిన కార్మికుడి సగటు జీతం 70,000 రూపాయలు. ఇక సీనియర్ స్వీపర్ అంటే క్లాస్ 4 ఉద్యోగి జీతం నెలకు 2 లక్షల వరకు ఉంది. అదేవిధంగా టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీఎస్ఎస్ పీడీసీఎల్, టీఎస్ఎన్ పీడీసీఎల్ వంటి విద్యుత్ శాఖలో పనిచేసే సీనియర్ ఇంజనీర్ల జీతం నెలకే ఏకంగా 7 లక్షల రూపాయలు అందుకుంటున్నారు. దీంతో 2025-26 బడ్జెట్లో రెవెన్యూ రిసీప్ట్స్ 2.30 లక్షల కోట్లుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏకంగా 2.27 లక్షల కోట్లుగా ఉందని కాగ్ తేల్చింది. దీంతో ఖజానాపై ఈ జీతాలు, పెన్షన్ల భారం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని పేదలకు పంచుతాం, అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకువెళతామని పదే పదే ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి నెల ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఫైనాన్స్ స్లిప్ చూస్తే మాత్రం టెన్షన్ పెడుతోందట. మరి ఖజానాకు భారంగా మారుతున్న ఈ లెక్కలను ఎలా సరిచేసుకుని సర్కారు ముందుకు వెళుతుందో చూడాలి మరి.